బీసీల కోసం కేంద్రంలో మెడలోంచి దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 42% చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. కేంద్రంలో ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఈ రోజున ధర్నా చేయడానికి కారణం? ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలి, బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశం పైన ప్రధానంగా జరుగుతున్నది. ఇంతకుముందు జరిగిందేమో రిజర్వేషన్స్, అది అయితే ఆ రిజర్వేషన్స్ పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ జరిగింది, సమ్మెలు జరిగినాయి, అసెంబ్లీలో తీర్మానం చేసారు, ఢిల్లీకి పంపించారు. కానీ ఢిల్లీలో ఏమాత్రం దానికి అడుగు కూడా ముందుకు జరగలే. సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ అక్కడ కూడా ఆపడం జరిగింది. అయితే దీనిపైన వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ బీజేపీ ప్రభుత్వం అసలు ఆ ప్రభుత్వమే బీసీల వ్యతిరేక, ఎస్సీ ఎస్టీల వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది ఎన్నటికీ చేయదు, మాకు నమ్మకం లేదు. ఇది కేవలం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల ప్రభుత్వాలు వస్తేనే ఇది సాధ్యం తప్ప ఈ ప్రభుత్వాల అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయదు. ఇప్పుడు చేస్తున్న నిరాహార దీక్ష ఏంటంటే మా జనాభా దామాషకు అనుగుణంగా 61% ప్రజలు మేము ఉన్నాం. 61% మంది ట్యాక్సులు కడుతున్నాం, పన్నులు కడుతున్నాం. కానీ కడుతున్నటువంటి ఆ పన్నులకు మరి బడ్జెట్లో మేము జమ చేస్తున్నాం, కానీ ఆ బడ్జెట్ నుంచి మాకు వస్తున్నది మాత్రం ఏమీ లేదు. కాబట్టి జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా బడ్జెట్లో మాకు న్యాయం జరగాలనేటువంటి దానికోసమే ఇది రేపు మార్చి 16 నాడు రేపు అసెంబ్లీ జరగబోతుంది. ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా ఇప్పుడు బడ్జెట్లోనన్నా కనీసం బీసీలకు పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్కు 10,000 కోట్లు 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిండ్రు. 40,000 కోట్లు ఇప్పటికి ఇవ్వాలి, కానీ ఇంతవరకు కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించింది కూడా ఆచరణలో ఖర్చు చేయలే. అంటే ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని వాళ్ళంతలకు వాళ్ళే రుజువు చేసుకున్నారు. నేను విమర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అంకెల గారడి కాదు, కావాల్సింది అంకెల గారడి కాకుండా ఆచరణలో బీసీలకు న్యాయం చేసే దిశగా కావాలని. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే యాచించే స్థితిలో ప్రభుత్వాలను కోరుకుంటే ఇవి జరగవు. మొత్తం బీసీలందరూ కూడా ప్రతి ఇంటికి ఒక బీసీ చైతన్యం కావాలి. బీసీ చైతన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్టుడు కాలే. రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం ఏర్పడితే, బీసీ ముఖ్యమంత్రి ఏర్పడితే, కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఏర్పడితే తప్ప ఇది న్యాయం జరగదని మేము బీసీ ఫెడరేషన్ తరఫున మేము నిర్ణయించినాం. అందుకే దీనికి కేవలం ఒకటే, ఎన్నికల యుద్ధంలో, ఎన్నికల పోరాటంలో మన ఓట్లు మనమే వేసుకోవాలి, మనమే రాజ్యాధికారంలోకి రావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని మరచి మున్సిపల్ ఎన్నికలకు పోయింది. ఇప్పటికి కూడా బీసీలలో ఐక్యత లేదు అనేది కొంతమంది మనసులో ఉన్నటువంటి మాట. ఏం చెప్తారు? బీసీలలో లేదని అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే వాళ్ళ గ్రాఫ్లో ఎన్ని ఓట్లు తగ్గిపోయినాయో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అది కాదు. సరే, లోకల్గా ఉండేటువంటి బీసీ చైతన్యంతో ఓట్లు వేసి గెలిపించుకుంటే అది రేవంత్ రెడ్డి గెలుపు కాదు, అది లోకల్గా బీసీల గెలుపు. కాబట్టి ప్రభుత్వము నా గ్రాఫ్ పడిపోతుందని ఇంకా ఆలోచించుకోకపోతే రేపు ముఖ్యమంత్రి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అది వాళ్ళ తప్పు అవుతుంది, మేమేం చేయలేము. ఇప్పటికైనా బీసీలను గుర్తించాలి. ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఏమైతే బీసీలకు 21 డిమాండ్లు చేస్తామని చెప్పినో ఆ డిమాండ్లు నెరవేర్చాలి. అప్పుడే బీసీలు ఓన్ చేసుకుంటారు. చూస్తున్నారు, సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 1, 2 చూసిండ్రు. మూడోసారికి రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో రేపు బడ్జెట్లో కనుక కేటాయించకపోతే మేము గ్రామాలకు వెళ్ళి మేము ఏం చెప్తాం? మనకు బడ్జెట్ కేటాయించలేదు, మనకు సీట్లు ఇవ్వలేదు, కేవలం పార్టీ పరంగానే కొన్ని సీట్లు ఇచ్చి భిక్ష ఇచ్చేది తప్ప చేయలేదని డైరెక్ట్ బీసీలకు ఇంటింటికి మేము తీసుకుపోతాం. సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలనుకునే మాట. సూటిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు బడ్జెట్లో మాకు 40,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించాలి. 40,000 కోట్లు కేటాయిస్తేనే మీరు చెప్పిన ప్రకారం 20,000, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 20,000, 60,000 కోట్లు కేటాయిస్తే 61% ఉన్నటువంటి మాకు న్యాయం జరుగుతుంది బడ్జెట్. కాబట్టి కార్పొరేషన్లు ఓపెన్ చేసి, ఆఫీసులు ఓపెన్ చేసి, బడ్జెట్ లేకుండా కార్పొరేషన్లు ఓపెన్ చేస్తే బీసీలకు ఏం ఒరగదు. బీసీలకు చట్టబద్ధంగా చట్టసభల్లో బడ్జెట్ కేటాయించాలి. అంటే పేపర్లో బడ్జెట్ కాదు, అంకెల గారడి కాదు, పేపర్ గారడి కాదు, బడ్జెట్లో కేటాయింపులు జరగాలని చెప్పేసి నేను కోరుతున్నాను.